ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గోదావరి నీళ్లను పారిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో నిర్వహించిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా కొత్తగూడెం ఆర్టీఓ మధు గారిని కూడా నీళ్లు ఈ 10 నియోజకవర్గాలకి పారించాలనేది నా జీవిత కళ. అందుకని ఇప్పుడు 6-7 నియోజకవర్గాలకు తీసుకెళ్ళాం. ఇంకొక నియోజకవర్గం పాలేరుకి వెళ్ళాలి. అది కూడా టన్నెల్ ఉంది కాబట్టి మన యాతాలకుంట టన్నెల్ మాదిరిగానే జూలూరుపాడికి కూడా ఒక టన్నెల్ తవ్వితేనే కానీ పాలేరుకి వెళ్ళాం. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఉపద్రవాలు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోయినాయి. ఒక్కోసారి క్లౌడ్ బరస్ట్ అయ్యి విపరీతమైనటువంటి వర్షం ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కురుస్తుంది. ఊళ్ళు కొట్టుకుపోయినాయి. అదేవిధంగా మనకి ఇంతవరకు ఖచ్చితమైన వానే కురవలేదు. కలెక్టర్ గారు చెప్తున్నారు నిన్న కూడా 35% డిఫిసిట్ ఉంది. ఏ వాగు బారలేదు, ఏ చెరువులోకి కసి నీళ్లు రాలేదు. భూగర్భ జలాలు కూడా రోజుకి 10 మీటర్ల కిందికి పడిపోతున్నాయి. రేపటి నుంచి మీకు మోటార్లు కూడా ఆడని పరిస్థితి వస్తుంది, కరెంటు కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ తట్టుకొని నిలబడాలి అని అంటే మనం భూగర్భ జలాన్ని పెంచుకోవాలి. రేపటి నుంచి ఉపాధి హామీ పథకంలో కలెక్టర్ గారు ప్రతి చేలో కూడా పాంపాండు ఆ వర్షపు నీటిని ఆదా చేసుకుని భూమిలోకి ఇంకించే